ఈఎంఐ చెల్లించకపోవడంతో ఏజెంట్ల బెదిరింపులు మొదలయ్యాయి. బంధువులు, పేరెంట్స్, స్నేహితులకు ఫోన్ చేశారు ఏజెంట్స్. పరువు పోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు మనోజ్. బ్యాంక్ ఈఎంఐ టైంకి కట్టలేకపోతే బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ పే చేయండి అని మాటికి ఫోన్ చేయడమే కాకుండా ఇంటి దగ్గర వచ్చి పరువు తీస్తే ఒక కామన్ మ్యాన్కి వచ్చే ఆలోచన చావడం. తను సూసైడ్ చేసుకుంటే ఇవి అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటాడు. కానీ ఇలా చేయడం అనేది చాలా తప్పు. సరే, ఒకవేళ అలా సూసైడ్ చేసుకున్నాడు అనుకుందాం, మరి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వదిలేస్తారా? మీరు చనిపోయిన తర్వాత మీ తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారు. బ్యాంక్ వాళ్ళు వాళ్ళని వదలరు. డబ్బులు కట్టమని వెనకాల పడి చిత్రహింసలు పెడతారు. ఏ బ్యాంక్ అయినా తమ డబ్బులు వసూలు చేసుకోకుండా వదిలిపెట్టారు. అందుకే మీకు ఒక సజెషన్, ఆర్బీఐ గైడ్లైన్స్లో మీపై ఎటువంటి అప్పు ఉన్నా సరే మీ లోన్ సెటిల్ చేసుకోవచ్చు. లోన్ సెటిల్మెంట్ 100% లీగల్. దీనివల్ల బ్యాంక్ వారికి నష్టం వస్తుంది కాబట్టి తమ డబ్బులు వదులుకోరు. బ్యాంక్ వాళ్ళు మీ సెటిల్మెంట్ జరగకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ పూర్తి ప్రాసెస్లో మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.